తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 100వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుతున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన స్తుతి అర్పణ కీర్తనగా వ్రాయబడింది. చిన్న అక్షరాలతో మీరు పైన కనుక చూస్తే కనుక దేవునికి చెల్లించే స్తుతి అర్పణ. ఈరోజు మనం అందరం కూడా పునరుద్ధార దినం, విశ్రాంతి దినం, పరిశుద్ధ దినముగా ఆచరించడానికి మనమందరం కూడా సిద్ధపడుతున్న సమయంలో దేవుడైతే కనుక ఒకవేళ ఈ కీర్తన బట్టి మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూసుకోండి. ఇది ఏదో ఒక మనిషికి సంబంధించి ఒక కుటుంబానికో, ఏదో ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, లేదా ఒక దేశానికి సంబంధించినదిగా రాయలేదు. ప్రపంచంలో ఈరోజు 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుంటే వారందరినీ ఉద్దేశించి చెప్పిన మాట. లోకంలో అయితే కనుక చాలామంది ఒకళ్ళ దైవ సందేశం అన్న పేరుతో వినిపించబడిన ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అన్నట్టుగా కొద్ది మందికి మాత్రమే, ఒక గుంపుకో, ఒక గ్రూపుకో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికి సంబంధించినట్టుగా దేవుని పరిచయం చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ వ్రాయబడిన కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు ఇది సమస్త దేశములారా. ప్రపంచంలో ఒక దాదాపు 200 దేశాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయనుకుంటే, దాదాపు 6000 భాషలు అధికారికంగా మాట్లాడే పరిస్థితి ప్రపంచంలో ఉందనుకుంటే, వారందరినీ ఉద్దేశించైతే కనుక దేవుడు చెప్తున్నాడు. వారందరూ చేయాల్సిన పని ఈరోజు మనమందరము కూడా తప్పకుండా మనం నెరవేర్చవలసిన పని ఏంటంటే యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యండి. యెహోవా అంటే కనుక ఉన్నవాడు అని అర్థం, సృష్టికర్త అని అర్థం. ఉన్నవాడైన దేవుడు, ఎప్పటికీ ఉండేవాడైన దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము ఉత్సాహధ్వని చేయటం, మనల్ని సృష్టించిన ఆయనకు ఉత్సాహధ్వని చేయటం. ఈరోజు వరకు మనల్ని కాచి కాపాడిన దేవునికి మనమైతే కనుక కృతజ్ఞతలతో ఉత్సాహధ్వని చేయటం. ఒకవేళ ఈరోజు పునరుద్ధాన దినం అని చెప్పి ఈరోజు ఎవరన్నా తెలిసి కూడా, ఎందుకంటే ప్రభుత్వ వారు కూడా ఈరోజు సెలవిస్తారండి. ప్రపంచంలో అయితే కనుక అన్ని దేశాల వారు సుమారుగా ఈరోజైతే కనుక దాదాపు 60% ఆఫ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనుకుంటే 60% దేశాలు ఈ ప్రపంచంలో ఈరోజు సెలవుగా ప్రకటిస్తారు. ఎందుకు అంటే కనుక మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం కోసం. దేవునికి మీరు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు అని సన్నిధికి రండి. ప్రతి ఒక్కరికి నండి, ఇందులో ఏ ఒక్కరు లేకుండా సమస్త దేశములారా. అడ్రస్సింగ్ చూస్తారు కదా, ఎవరిని ఉద్దేశించి మాట చెప్తారు అనుకున్నప్పుడు సమస్త దేశములారా మీరందరూ కూడా ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. వచ్చి ఏం చేయాలి, ఎందుకు ఆయన సన్నిధికి రావాలనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు చూడండి, కారణం చెప్తున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. యెహోవాయే అనుకుంటే హీబ్రూ భాషలో అయితే కనుక ఉన్నవాడైన వానే. ఆ ఉన్నవాడు మనకి తెలియక ముందు నుంచి ఉన్నవాడు, ఇప్పుడు ఉంటాడు, మనం లేకపోయినప్పుడు కూడా ఆయన ఉంటాడు. ఎల్లప్పటికీ ఉండే ఆ దేవుడే మన సృష్టికర్త అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఆయనే మన పాలకుడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఆయనే పూజార్హుడు అన్న సంగతి తెలుసుకోవాలి. అక్కడైతే కనుక సింపుల్గా చెప్తున్నాడు, ఆయనే దేవుడని తెలుసుకోవడం కోసం మీరు దేవుని సన్నిధికి రండి. మీరు దేవుని సన్నిధికి వస్తే కనుక మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో అర్థమవుతుంది. ఆ సృష్టికర్త దృష్టిలో మీరెవరు అన్న సంగతి కూడా మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ లోకంలో మానవులుగా మీరు ఎందుకు జన్మించారు, ఈరోజు వరకు మీరు ఎందుకు జీవించారు, జీవం ముగిసిన తర్వాత, ఈ జీవితాన్ని అయితే కనుక మీరు ముగించిన తర్వాత
మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలన్న సంగతి తెలుసుకోవడం కోసం మీరు దేవుని సన్నిధికి రండి. మీరు దేవుని సన్నిధికి వచ్చే కారణం అయితే కనుక అది. ఎవరైతే కనుక దేవుని సన్నిధికి వస్తున్నారో వారందరూ కూడా ఇత్యాది విషయాల గురించి అయితే కనుక వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. మీరు యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలనుకున్నప్పుడు మన పుట్టుకను గురించి ఆలోచించాలట. ఎవరు మనల్ని పుట్టించింది అక్కడ అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయనే మనలను పుట్టించింది కదా. పుట్టినోట్లో 1 వేసి కింద ఏముందో చూడండి, అక్కడ మనలను మనమే సృజించుకోలేదు. ఒకరి చేతి పనివారం మనం అందరం కూడా. ఆ దేవుని యొక్క చేతి పని. దేవుడైన యెహోవా నేలమంటుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మయను. ప్రపంచంలో మరి ఏ పుస్తకంలో కూడా ఇలా రాయలేదండి. ఒక మనిషి పుట్టుకను గురించి అయితే కనుక ఇంత చక్కగా ఎవరు ముందుగా ఒకరు సృష్టించబడ్డారు, స్త్రీ అయితే కనుక ఏ విధంగా రప్పించబడింది, వారిద్దరు కలిసి ఫలించేటట్టుగా ఎలా దేవుడు ఏర్పాటు చేశాడు, ఇత్యాది విషయాలన్నింటిని గురించి కూడా తెలుపబడింది అయితే కనుక అది ఈ గ్రంథమే. ప్రపంచంలో అయితే కనుక దాదాపు ఈరోజు 350 కోట్ల మంది ప్రజలైతే కనుక ఇందును బట్టి నడుస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఈరోజు ప్రజలైతే కనుక ఈరోజు ఈ మాటను బట్టి నడుస్తున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, ఆ దేవుడే మనలను పుట్టించారు. ఈ సంగతి మీరు తెలుసుకోవడం కోసరండి. ఆయన మిమ్మల్ని ఎలా పుట్టించాడో తెలుసుకోండి, ఎందుకు పుట్టించాడో కూడా తెలుసుకోండి. మీరు ఎందుకు ఈ లోకంలో ఉన్నారో తెలుసుకోండి, ఎన్నాళ్ళు ఉండబోతున్నారో తెలుసుకోండి. ఉన్నంతలో మీరు ఏ పని చేయాలో కూడా తెలుసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి మీరు నేర్చుకునేది అదే. మీ జీవితం ముగిసే లోపల ఈ లోకంలో నేను ఏ పని చేయాలో తెలుసుకోవాలి. ఈ జీవితం ముగిసిన తర్వాత మళ్ళా నేను వెళ్ళవలసిన స్థలానికి తగినట్టుగా సిద్ధపరచుకోవాలి. ఈ జీవితం ముగిసిన తర్వాత నేను వెళ్ళబోయే ఆ మహాలోకానికి అయితే కనుక నేను వెళ్ళేటట్టుగా ఇక్కడే టికెట్ కొనుక్కోవాలి. నేను వీసా సిద్ధపరచుకోవాలి. అందుకు తగిన ఏర్పాట్లు నేను చేసుకోవాలి. నా బాధ్యతలన్నింటిని కూడా అయితే కనుక చక్కబెట్టుకోవాలి. నా ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఇత్యాది విషయాలు మనకు అన్నీ అర్థం కావాలి అనుకుంటే కనుక మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆయన చెప్పే మాట ఆలకించాలి. మనలను మనమే సృష్టించుకోలేదు, మన మీద మనకి అధికారం లేదు. మనల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు. మనం సృష్టించిన దేవుని దగ్గరికి వచ్చి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలి. ఏంటి నా జీవితం యొక్క పరమార్థం? దేవుడు నన్ను ఇంటికి లోకంలో పంపించాడు, కొద్ది కాలం ఉండమని చెప్పాడు అన్నాడు. యాత్రికులుగా ఉండమని చెప్పింది. పితరులందరూ కూడా ఇలాగే చెప్పాడు. మనమందరము కూడా ఈ లోకంలో పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. కొద్ది కాలమే ఇక్కడ గడిపి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇక్కడ మంద కాదు. ఈ లోకంలో నువ్వు ఏది సాధించి సంపాదిద్దామని కూడా ఇది ఏది నీది కాదు, వచ్చేది కూడా కాదు. నీతో పాటు పూచిక పుల్ల కూడా రాదు. నీ ఒంటి మీద వస్త్రం కూడా తీసేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి గర్భం నుంచి ఎలా వచ్చావో తిరిగి అలాగే మళ్ళా వెళ్ళిపోతాను. సో వెళ్ళిపోయి ఈ కాలంలో నువ్వు ఇక్కడ చేయాల్సిన పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి. వెళ్ళవలసిన ఆ లోకాన్ని గురించి అయితే కనుక ముందుగానే నువ్వు సరైన గ్రహింపు నీకు రావాలి. అలా వెళ్ళాలి అనుకుంటే కనుక నువ్వు తగు విధంగా అయితే కనుక ఇందులో తర్ఫీదు పొందాల్సిన ఆవశ్యకత ఉంది. ట్రైనింగ్ పొందాలి కదా. అందుకనే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. మనలను మనమే సృష్టించుకోలేదు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కదా. ఈరోజు మనం పోషించబడుతున్నాము అనుకుంటే ఒక కాపరి చేతిలో గొర్రెల మంద ఎలాగైతే కనుక పోషించబడుతుందో ఆ పరలోకమందున దేవుని చేతిలో మనమందరము కూడా ఈరోజు పోషించబడుతున్నాం. నువ్వు అనుకుంటే రాదు. నువ్వు విత్తనం వేసినంత మాత్రం చేత మొలకొచ్చేయాలని రూల్ లేదు. మొలకొచ్చినంత మాత్రం చేత ఫలించి నీకైతే ఫలం ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. నువ్వు అనుకుంటే జరగదు. నువ్వు వేసిన విత్తనము ఫలము వరకు వచ్చే పరిస్థితి రావాలనుకుంటే, అది నీ నోటు వరకు వచ్చే పరిస్థితి రావాలనుకుంటే కనుక ముందు అనుమతి ఎవరో వాళ్ళో తెలుసా? ఆ పర్మిషన్ ఎవరిదో తెలుసా? విత్తనం వేసి రావటం వరకు మనం చేస్తున్నాం. అదైతే మొలక ఎలా ఎత్తుతుందన్న సంగతి, నేలలోంచి అది మొలక ఎలా ఎత్తుతుందన్న సంగతి మనకి తెలియదు. ఆ కార్యం చేసేది ఎవరట? దేవుడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో అయితే కనుక పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, నువ్వు ఏ విత్తనం నాటినా తినే ఆహారం ఆ విత్తనంలోంచి కదా రావాల్సింది. విత్తనం నాటుతున్నావే కానీ అది ఎలా ఫలం వస్తుందో నీకు తెలుసా? వాళ్ళు దాంట్లో జీవం ఏ విధంగా వస్తుందో తెలుసా? నేనేదో పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో కాపురం చేస్తున్నానని మాత్రం అంటున్నావు, కానీ నీకంటూ వారసుడు వచ్చేస్తున్నాడు. అబ్బో నా ప్రతిఫలం అయితే కనుక నా ప్రతిరూపం కనపడుతుందని నువ్వు అంటున్నావే తప్ప ఆ బిడ్డ ఏ విధంగా నీ తల్లి గర్భంలో రూపుదాలుస్తున్నాడు నీకు తెలుసా? చొలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిని ఎదుగునో నీకు తెలీదు. నేలలోంచి అయితే కనుక ఆ వృక్షం ఎందుకు పెరుగుతుందో నీకు తెలియదు. అందులోంచి అయితే కనుక ఒక పువ్వు వచ్చినా, ఆకు వచ్చినా, లేకపోతే పండు వచ్చినా, కాయ వచ్చినా అది ఏ విధంగా వస్తుందో మన ఎవరికి తెలియదు. ఇదంతా కూడా నిర్వహించేది ఎవరు? దేవుడు. అందుకనే మనము ఆయన చేత కాయబడే గొర్రెలము కదా. ఆయన మేపు గొర్రెలము అని కింద అన్నాడు చూడండి.
ఈ సంగతి నువ్వు తెలుసుకుంటే ఇది నా చేతుల్లో ఏమీ లేదు, నాకంటూ సొంత కవిత్వం చెప్పడానికంటూ ఏమీ లేదు, కానీ ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తమే అనే సంగతి నువ్వు గుర్తెరిగితే, ఇంత గొప్ప ఘనమైన కార్యక్రమం నా ఎడల చేస్తున్న ఆ దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు నేనేం చేస్తానో తెలుసా? ఆయన గుమ్మంలో ప్రవేశిస్తాను. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడైతే కనుక కృతజ్ఞత. ఈరోజు నన్ను సృష్టించిన దేవునికి, ఈరోజు వరకు నన్ను కాచి కాపాడిన దేవునికి, నన్ను పోషిస్తున్న దేవునికి, నా బ్రతుకులైతే కనుక ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా వాటన్నిటిలోంచి తప్పించిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించాలనే ఉద్దేశంతో మీరు దేవుని మందిరంలోకి అడుగు పెట్టండి. మీరు దేవుని మందిరంలో అడుగు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనుకుంటే కృతజ్ఞత. ఇగో ఈ రోజు వరకు నన్ను కాచి కాపాడిన దేవుడు, నాకంటూ ఈ లోకంలో ఉనికి కల్పించిన దేవుడు. ఆయన పంపించకపోతే మన ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు. నీకంటూ ఒక ఉనికిని కల్పించాడనుకుంటే కనుక అది కేవలం దేవుని యొక్క చిత్తం. అలాంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నువ్వేం చేయాలట? ఆయన గుమ్మంలో ప్రవేశించండి. వచ్చిన తర్వాత ఏం చేయాలట? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి. నీ కృతజ్ఞత ఏ రూపంలో ఉండాలో చెప్తున్నాడు. నువ్వు వచ్చేటప్పుడే పాటలు పాడుకుంటూ రావాలి కదా. యాత్రా కీర్తనలని రాశారు. అందుకనే మనం 120వ కీర్తన నుంచి 133 వరకు చదువుతున్నప్పుడైతే కనుక యాత్రా కీర్తనలు అవన్నీ కూడా దేవుని స్తుతిస్తూ, నా బ్రతుకులో దేవుడు చేసిన మేలుని బట్టి, నా పుట్టుక మొదలుకొని నేటి వరకు, లేదు నేను చనిపోయేంత వరకు కూడా, తర్వాత నేను వెళ్ళబోయే ఆ మహాలోకాన్ని గురించి ఆలోచించినప్పుడు అనుక్షణము కూడా దేవుడు నన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడు, నా ఎడల ఎంత శ్రద్ధ తీసుకున్నాడన్న సంగతి నేను తెలుసుకుంటే, ఆ విషయం కనుక మనకు అర్థమైతే ఎల్లప్పుడూ మన నోటి వెంట కృతజ్ఞత వచ్చిన ఉంటుంది. ఆ కృతజ్ఞతలు చెల్లిస్తాం. కీర్తనలు పాడుకుంటూ ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి. ఈరోజు మనందరి యొక్క పని అదే. ఈరోజు విశ్రాంతి దినమని కనుక మీరు అనుకునేటట్టయితే, ఈరోజు పరిశుద్ధ దినముగా మనం ఆచరించాలి, ఈరోజు పునరుద్ధాన దినాన్ని జరుపుకోవడం కోసం మన దేవుని సన్నిధికి వెళ్తాం అనుకుంటే, మనం రావలసిన ఉద్దేశం అయితే ఇదే. మనమైతే కనుక దేవుని స్తుతించటం, ఆయన్ని ఘనపరచటం, ఆయన కృతజ్ఞతలు చెల్లించటం, ఆయన కీర్తనలు పాడుకుంటూ అక్కడికి రండి. ఎందుచేతనంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములకు ఉంటుంది. ఎందుకంటే కనుక ఆ మహాదేవుని యొక్క గొప్ప, ఆయన దయగలిగిన వాడు. మన ఎడల ఇప్పటి వరకు కూడా ఆయన చేసే ఆ గొప్ప మేలుల దగ్గరికి వస్తే మన ఎడల ఆయన దయగలిగిన వాడు. ఆయన కృప నిత్యము ఉంటుంది. మన తల్లిదండ్రులు చిన్నప్పుడైతే కనుక మన ఎడలు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. మన పసిపాపగా ఉన్నంతసేపు మన ఎడలైతే కనుక చాలా ముద్దు చేస్తారు, ప్రేమ చూపిస్తారు. రోజులు గడిచినప్పటికల్లా తొలినాళ్ళలో ఉన్న ప్రేమ మనకైతే కనుక దక్కదండి. మనం పెద్ద కొలది మన తల్లిదండ్రులకు కూడా మనం ఏదైతే కనుక కొంచెం దాటి సెపరేటివ్ భావం వచ్చేస్తుందండి. భార్యాభర్తలు కూడా అంతే. పెళ్ళైన కొత్తలు అయితే కనుక చాలా చాలా ఆప్యాతానురాగాలతో ఉంటారండి. రోజులు గడిచే కొద్దీ మెల్లగా వాళ్ళలో ఉన్న ఆ బంధం, ఆ తీవ్రత తగ్గుతూ ఉంటుంది. అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, అక్క చెల్లెల దగ్గరికి వచ్చినా, స్నేహితుల దగ్గరికి వచ్చినా మొదట్లో ఉన్నది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. లోకంలో నీ సంగతి గురించి ఆలోచించేటప్పుడు ఏది కూడా స్థిరంగా ఉండేది కాదు. లోకంలో మనుషులు చూపించే ఏ ప్రేమ అయినా కానీ పరిస్థితులను బట్టి ఉంటుంది, అవసరాన్ని బట్టి ఉంటుంది. కానీ దేవుని కృప దగ్గరికి వచ్చేటప్పటికల్లా అలా చెప్పట్లా, అది నిత్యము ఉంటుంది. నీ తల్లి గర్భంలో నేను ఎదగక మునుపు నీ ఎడల ఎంత ప్రేమ చూపించాడో, చివరికి నువ్వు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే ప్రేమ చూపిస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తి పట్టుకున్నవాడు దేవుడు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉంటాడు. లోకంలో మనుషులు మన దగ్గర ఉన్నప్పుడైతే, లోకంలో మనుషుల నుంచి మనకి సంక్రమించేది ఏంట్రా అనుకుంటే మనిషిని సమయాన్ని బట్టి అయితే కనుక అది ఆధారపడుతుంది. కానీ అలా కాకుండా దేవుని బట్టి ఆలోచిస్తే కనుక ఆయన కృప నిత్యము ఉండేటట్టు, ఆయన కృప అయితే కనుక నిత్యము ఉండేటట్టు ఉంటుంది. ఆయన సత్యము ఎలా ఉంటుందట? మాట చెప్పాడు అనుకుంటే, ఆయన వాగ్దానం ఇచ్చాడు అనుకుంటే తరతరములు ఉండిపోతుంది. మనుషుల్లే కాదండి, రాజకీయవేత్తలే కాదు, అధికారులే కాదు, మన బంధుమిత్రులే కాదు. నిన్న చెప్పి ఈరోజు మర్చిపోతారు, లేదా నిన్న చెప్పిన మాటకి ఈరోజు విభేదించి మాట్లాడతారు. కానీ పరలోకమందున దేవుడు ఒక మాట చెప్పాడు అనుకుంటే తరతరములకు ఉండిపోతుంది. అని ఎప్పటికి కూడా అయితే కనుక మన ఏళ్ళైతే కనుక తన కృపను చూపించే మహా గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయనే కదా ఉన్నవాడు, ఆయనే కదా ఈ సర్వమును సృష్టించింది, ఆయన చేతులతోనే కదా మనం నిరూపించబడ్డాం, ఆయన పోలిక చొప్పున మనం తయారు చేయబడ్డాం. ఆయన ఊదిన ఊపిరే ఈరోజు మనలో ఉంది. మనము ఆయన చేత పోషించబడుతున్నవారు. ఆయనే మనల్ని అయితే కనుక రక్షించి భద్రపరుస్తున్నవాడు.
ఈ లోకంలో ఉన్నంతసేపు తన నీతి చొప్పున మనల్ని నడిపించేవాడు. రేపటి దినాన మరలా తన కృపను బట్టి ఆయన పాద సన్నిధికి మనను చేర్చుకునేవాడు. అంత గొప్ప దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ కీర్తనలు పాడుకుంటూ ఆయన ఘనమైన నామాన్ని స్తుతించి మహిమపరుస్తూ మరి నేటి దినమంతా కూడా ఆయన సన్నిధిలో మనం అందరం ఉండటానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారముగా ఆయన అనుగ్రహించే ఆ కృపను బట్టి ఆయన దయతో మనం ఎల్లప్పుడూ కూడా సంతోషానందాలతో జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి.